హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఓకే, చూద్దాం ఈరోజు ఐటీ బుకింగ్స్ ఎంత అవుతుంది, ఎంత బిజినెస్ అవుతుంది ఈరోజు మొత్తం చూద్దాం. ఓకే, మీకు మొత్తం అప్డేట్ ఇస్తుంటా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది లింక్ అంటారు. అన్న నా పాత వీడియోస్ ఉన్నాయి, నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, టెలిగ్రామ్లో ఎట్లా రావాలనేది పాత ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా చేసుకోండి, అప్డేట్ వస్తుంటుంది మీకు. ఓకేనా, ఇంకొకటి 0 అయితే వేసుకున్నా, గ్యాస్ కూడా ఫుల్ కొట్టించేసిన చూడండి. ఇది ఏదైనా బుకింగ్ వస్తే పోదాం. ఇంకా మనకైతే ఒక బుకింగ్ వచ్చింది, అది ఓలా ఊబర్ కాదు. బోయిన్పల్లి నుంచి ఒక పికప్ ఉందని చెప్పేసి ఒక డ్రైవర్ అన్న ఫోన్ చేసిండు. ఓకే, పోదాం. ఇంకా బోయిన్పల్లి నుంచి 800 ఇస్తారు. 8 లాగిను, సింగిల్ ఎంప్లాయీ ఉన్నాడంట. పికప్కి అయితే పోదాం. ఓకే, చూడండి, మనకైతే లాగిన్ అయిపోయింది. 11 లాగిన్, ఇప్పుడు 1 లాగిన్ బిగ్ బాస్ గ్రూప్లో వచ్చింది. ఇది మా ఫ్రెండే పెట్టాడు అనమాట, విజయ్. తీసుకున్న బుకింగ్ కూడా నిజాంపేట 1 లాగిన్ ఇది. ఓకే, 1 లాగిన్ పోదాం. ఇంకా వస్తూనే ఉంటాయి బుకింగ్స్ అన్నీ. కామన్. ఇగో లాగౌట్ అయితే అయిపోయింది. ఇగో మా ఫ్రెండ్, వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ అన్న. చూడండి, వీళ్ళందరూ ఐటీ బుకింగ్సే కొడతారు. వీళ్ళు కూడా ఒకప్పుడు ఓలా ఊబరే నడిపిర్రు, కానీ ఇప్పుడు ఆ రేట్లు తట్టుకోలేక ఎందుకు నడుపుతున్నావు అన్న? ఇవి ఓలా ఊబర్ బాగాలేదు అనే. అంతేనా? అంతే మరి. చూసిర్రా? ఇగో మా సుందర అన్న, పెద్ద పెద్ద మనిషి. మాట్లాడతాను అన్న, ఏ బుకింగ్ చేస్తావు నాను? అడాక్ చేస్తా. ఓలా ఊబర్ కూడా ఏమో ఓలా ఊబర్ అన్న, అది నడిపేదానికన్నా సపరేట్ ఏదైనా చిన్న జాబ్ చేసుకున్నది నయం. అంతేనా? అంతే అన్న. ఇప్పుడు ఐడాక్ బుకింగ్లే అంటే ఐటీ బుకింగ్లే కొడుతున్నాను. ఐటీ బుకింగ్లే కొడుతున్నా అన్న. రోజుకో 2, 3 అయినా ఐటీ బుకింగ్లే తప్పితే ఈ ఓలా ఊబర్ నమ్ముకునే దానికన్నా ఇంటికాడ కూర్చొని రోజుకి ఏదైనా కూలి పనికి పోయింది ఉత్తమం. అంతేనా? దాని మించి ఇంకోటి లేదు. హాయ్ అందరికీ, నమస్తే. అన్నం అయితే తినేసిన. ఇంకా గ్యాస్ చందనగర్ పోయి గ్యాస్ కొట్టించుకుంటాం. ఇంకా గ్యాస్ లేకపోతే బండి నడవదు. ఒక విషయం చెబుదామని చెప్తున్నా. మన వాళ్ళు చాలామంది ఓన్ ప్లేటు లేకపోతే వ్యాగనర్లు ఇవి నడవవన్నా. ఓన్లీ ఐటీ బుకింగ్లకు ట్యాక్సీ ప్లేట్ వెహికలే, ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ వెహికలే నడవాలి. మీరు అనవసరంగా నన్ను కన్విన్స్ చేయకండి, మీరు కన్విన్స్ కాకండి. ఓకే, అర్థం చేసుకోండి. ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ వెహికల్లే. వైట్ ప్లేట్ దందా చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లీగల్ దందా. అది బైక్ అయినా, కార్ అయినా, ఏదైనా సరే. ఓకే, చట్ట ప్రకారం వైట్ ప్లేట్ నడపడం తప్పు, నేరం రెండోది. ఓకే, మీరు వైట్ ప్లేట్ ఉంది అని చెప్పేసి నాకు ఫోన్లు చేయకండి, బంద్ చేసుకోండి, మెసేజ్లు కూడా పెట్టకండి. అట్లా ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఉంటేనే ఓకే, లేకపోతే బంద్ చేసుకోండి. వైట్ ప్లేట్ నడవదు. వైట్ ప్లేట్ల దందా అసలు చేయొద్దు. ఇల్లీగల్ దందా బైకులు, వైట్ ప్లేట్లు ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకుంటుందో ఆ బైకులు వైట్ ప్లేట్ ఎప్పుడు బంద్ చేస్తుందో అర్థమైతే లేదు. ఓకేనా, అర్థం చేసుకోండి. మీరు ఇది ఒకటి అర్థం చేసుకోండి, వైట్ ప్లేట్లు బంద్ చేసుకోండి. వైట్ ప్లేట్ వాళ్ళు నాకు ఎవరు మెసేజ్ చేయకండి. ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ వెహికల్. 1కి 10 సార్లు చెప్తున్నాను, ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ వెహికలే నా దగ్గరికి, నా దృష్టికి రావాలనుకుంటే ట్యాక్సీ ప్లేట్ అయితేనే రండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మనోళ్ళు కొత్త బండ్లు కొనుక్కొని అంటే కొనకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త బండ్లు ఓలా ఊబర్ని నమ్మి మీరు కొన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తర్వాత రోడ్ల మీద ఇబ్బంది చాలా పడతారు. ముందే చెప్తున్నా, ఉన్న బండ్లకే ఏదో చిన్న ఉడత సాయంగా చేస్తున్నాను నేను అంతే.
ఉన్న బండ్లకి అది కూడా. మీరు అంతేగాని కొత్త కొత్త బండ్లు కొనుక్కొని ఇబ్బంది పడితే మాత్రం తర్వాత మీ ఇష్టం. ఓకే, ఉన్న బండ్లకే నేను చెప్పేది, ఓన్లీ కేవలం ఉన్న బండ్లకే. ఎవరెవరో మస్తు ఏదేదో చెప్తారు, అవన్నీ మాటలు నమ్మి మీరు బండ్లు కొన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తర్వాత మీ ఇష్టం ఇంకా. ఓకే, తర్వాత నేనేం చేయలేను. నేను కేవలం ఇప్పుడు ఉన్న బండ్లకు మాత్రమే చెప్తున్నా. ఓకే, ఉన్న బండ్లకే, కొత్త బండ్లు కొనమని చెప్పట్లేదు. కొత్త బండ్లు వద్దు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గ్యాస్ అయితే ఫుల్గా నింపేసిన బండ్ల. ఇంకా ఇప్పుడు ఏదైనా లాగిన్ వస్తే తీసుకొని పోవాలి. చందానగర్, మియాపూర్, మదీనాగూడ, బిహెచ్ఎల్ ఏదో ఒకటి. ఈ గ్యాస్ లొకేషన్ ఫెషర్ బాగా వస్తుంది. 220 పెడతాడు. మదీనాగూడ భారత్ పెట్రోల్ బంకు బాగుంటుంది. ఎవరన్నా ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడన్నా ఈ వీడియో చూస్తే చందనగర్ వచ్చినప్పుడు కొట్టించుకోండి. ఫెషర్ బాగుంటుంది. లైన్ ఉన్నా సరే కానీ ఫెషర్ మాత్రం తొందరనే కొడతాడు. 4 బండ్లు ఒకటేసారి కొట్టేస్తాడు. మంచిగా ఫెషర్ కూడా బాగుంటుంది. మీకు ఒకసారి చూపిస్తా, చూడండి మీరు కూడా. ఇక చూడండి, మనకైతే ఒక బుకింగ్ దొరికింది అన్న. ఇది మియాపూర్ సింగిల్ ఎంప్లాయీ, మియాపూర్ నుంచి. ఇగో ఈ అన్న పెట్టిండు, ఇస్మాయిల్ భాయ్ అని, ఫ్లై క్యాబ్ ఓనర్. ఈయన పెట్టిండు. మియాపూర్ నుంచి మైండ్ స్పేస్. ఒక్కరే ఉన్నారు, 4 ఉంటారు. 4 ఇట్లా 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు. ఇప్పుడు నా లక్ కోసం ఒకరే వస్తారు. 700 అమౌంట్. ఓకే, ఇప్పుడే పికప్, కరెంట్ పికప్ ఇది. ఓకే, ఇంకా పోదాం. మనకు మైండ్ స్పేస్లో లాగిన్ అయిపోయింది. 5 లాగిన్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ అట్లా వెయిట్ చేసిన. అక్కడ వెయిట్ చేసి ఊబర్ ఆన్ చేసిన. ఏదైనా మంచి రేట్లో వస్తాయి. ఇంకా చూడండి, 5 కిలోమీటర్లకు 553 రూపాయలు. ఇది ఎంతసేపు పట్టిన టైం అంటే 42 నిమిషాలు పట్టింది. బాగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇప్పుడు మెల్లగా కూర్చొని 9 గంటలకు 10 గంటలకు అట్లా లాగౌట్ తీసుకొని పోవడమే. లేకపోతే చచ్చిపోతాం, అంత ట్రాఫిక్ ఉంది. ఐటిక్ సీట్లో వాన వస్తుంది మళ్ళీ. ఓకే, సరే మరి. ఓకే అన్న, లాగౌట్ తీసుకొని అయితే ఇంటికి వచ్చిన. తెలిసిన డ్రైవరే, మన ఫ్రెండే ఒక అన్న. అదే 40 మంది 20 మంది ఉండే గ్రూప్లో మన డ్రైవరే ఒక అన్న ఫోన్ చేసి ఇస్తే లాగౌట్ తీసుకొని బోయినపల్లి వచ్చేసిన. ఓకే, డ్రాప్ కూడా అయిపోయింది. ఈరోజు ఎంత బిజినెస్ అయిందో ఒకసారి చూద్దాం. ఓకే, ఈరోజు తిరిగిన రీడింగ్ ఇది 153 కిలోమీటర్స్. ఒక 153 కిలోమీటర్లు తిరిగినా. ఓకే అన్న, రైట్. అసలు ఈరోజు పర్సనల్ బుకింగ్సే 3-4 వచ్చినాయి. ఫస్ట్ బుకింగ్ 900, పర్సనల్ బుకింగే. దాని తర్వాత ఇది పర్సనల్ బుకింగే 700. ఇది ఒకటి గ్రూప్లో విజయ్ది. ఓకే, మళ్ళీ 1 లాగిన్ అయిపోయిన తర్వాత ఇది గ్రూపుల్నే. ఓకే, దీని తర్వాత ఒక 550 రూపాయలు ఊబర్లో వచ్చింది. ఇది ఊబర్ బుకింగ్. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇది. ఈరోజు అయిన బిజినెస్ ఇదన్న. ఓకే, దీంట్లో అదే 1350 రూపాయలు తీసేస్తే ఇది ఈరోజు అయిన బిజినెస్. డీజిల్ గ్యాసు, ఫుడ్ తీసేయంగా మిగిలిన అమౌంట్ ఇది. ఓకే అన్న, వీడియో చూసారు కదా. ఓకే, మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, నేను మెసేజ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గుడ్ నైట్.